హలో గైస్, వెల్కమ్ టు మై బ్లాగ్. సో ఈరోజు అయితే మనం స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ముందర అయితే చూపిస్తా. సో కనిపిస్తుందా టెంపుల్ మీకు? ఏడుందంటే ఎగ్జాక్ట్లీ అక్కడ ఉంది, కనిపిస్తుందా? సో చూడొచ్చు, అక్కడ సైడ్ అయితే ఉంది. సో మనం అయితే ఇప్పుడు వెళ్తున్నాం. సో నేను సౌందర్యతో పాటు వచ్చినాం అనమాట. సౌందర్య కనిపిస్తుంది కదా. సో హాయ్ చెప్పు. సో ఇప్పుడైతే లుంగి అయితే కట్టుకోవాలి. ఫస్ట్ టైం అయితే వేసుకుంటాను, చూడండి. రెడీ అయితే అయిపోయాం కదా గైస్. చూడండి ఎంత కనిపిస్తున్నాను, కామెంట్ చేయండి. సో టెంపుల్కి అయితే వెళ్దాం ఇప్పుడు, చలో. సో ఇప్పుడైతే మేము స్వర్ణగిరికి టెంపుల్కి అయితే వచ్చేస్తాం. సో కనిపిస్తుంది కదా. సో చూడొచ్చు, లోపలికి అయితే పోయి దర్శనం అయితే వేసుకుందాం. సో మీరు కూడా రండి మాతో పాటు, చలో. లోపల ఎంత క్రౌడ్ ఉంటారో మాకైతే తెలీదు. సో లోపలికి అయితే ఎంట్రీ అయితే అక్కడ నుంచి. సో కింద కాలు అయితే కాస్తుంది, ఒక 2 minutes ఆగండి ఎంట్రీలో. సో దర్శించుకున్నాం, మీకు కూడా ఆశీర్వాదాలు ఉండాలనుకుంటున్నాం. లేకపోతున్నాం స్వామి దగ్గరికి పోవడానికి. సో ఫస్ట్ టైం అయితే వచ్చాను. ఫస్ట్ టైం నేను కూడా ఫస్ట్ టైం. సో మనమైతే పైనకైతే వచ్చేసాం గైస్. సో ఫస్ట్ టైం అయితే నేను రావాల్సింది. సో చూడొచ్చు ఎంత బాగుంది టెంపుల్ అయితే. మొత్తం ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు, ఇంకా చేయలేదు. సో మీరైతే చూడొచ్చు. లోపలికి అయితే ఎంట్రీ అయితే వెళ్దాం. సో వచ్చేసేయండి మీరు కూడా. సో టెంపుల్ అయితే క్రేజీ ఉంది గైస్. ఫస్ట్ టైం ఎలా ఎక్స్పీరియన్స్ ఉంటుందో నాకైతే తెలియదు. చూడొచ్చు, పోయి మొక్కుందాం. సో హలో గైస్, ఇప్పుడైతే మేము అయితే దర్శనం అయితే చేస్తున్నాం. సో లోపల అయితే ఎంట్రీ లేదన్నమాట మనకు ఫోను. సో సేమ్ తిరుపతి టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలానే ఉందన్నమాట. సో చూడొచ్చు ఎంత అందంగా ఉంది మన టెంపుల్ అయితే. క్రేజీ అనమాట టెంపుల్. మీరైతే రావాలనుకుంటే వచ్చేసాను గైస్. చాలా ప్రశాంతంగా ఉంది, మొత్తం టెన్షన్ మొత్తం వెళ్ళిపోతుంది మీకు. సో తెలుసా గైస్, దీంట్లో అయితే స్విమ్మింగ్ చేసుకోవచ్చు మనం. హాయ్ హాయ్. సో మనం కిందకైతే వెళ్దాం. సో కిందకైతే కింద అయితే క్రేజీ ఉంటుంది మనం. రండి కిందకి వెళ్ళిపోదాం. నాకు ఎంతో ఇష్టమైన కింద ప్లేస్ చాలా ఇష్టం. అందరికి కావాల్సిన ప్లేస్ ఇదే అనమాట అందరికి. సో అందరు దీనికోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి కూడా చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ స్వామిని జై శ్రీమన్నారాయణ. శ్రీవారి భక్తులకు మనవి. వేద స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుని. సో మీరైతే వెయిట్ చేస్తున్నారు దీనికోసమే గైస్. చూడండి, సో మేమైతే వెతికి కలిసిపోయినమాట. సో ఇక్కడ రైట్ సైడ్ లో ఉందన్నమాట. సో చూడొచ్చు ఎంత క్యూట్ గా ఉంది. మొత్తం రాళ్ళతో కట్టిదన్నమాట. సో ఇది మొత్తం చూడొచ్చు మీరైతే. సో అటు సైడ్ అయితే వెళ్దాం, దాన్ని మొత్తం క్లారిటీగా చూపిస్తాం మీకు. పక్కత్ర ప్రశాంతంగా చక్కో. చూడండి మన స్వామి పైన. మేమైతే పైనకి అయితే ఎక్కినాం. సో పైన నుంచి ఎంత సో స్వామివారు అయితే క్లారిటీగా కనిపిస్తుంది అన్నమాట. ఎంత మంచిగా కట్టారు, మొత్తం రాయితోనే. నీళ్ళల్లో ఎంత మంచిగా ప్రశాంతంగా పడుకొని ఉన్నారు. సో మీరందరూ రావాలని అందులో కాయిన్స్ కూడా వేయొచ్చు మనం. సో మీ కోరికలు అందరూ మొత్తం అయిపోతుంది. ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే మన కోరికలు తీరుతాయని ప్రతి ఒక్కరి నమ్మకం. చూస్తున్నారు కదా, అందులో కాయిన్స్ కూడా వేయొచ్చు మనము. సో అందరు చేస్తున్నారు అక్కడ. సో ఇవాళతో మన స్వర్ణగిరి బ్లాక్ ఇంకా మన భువనగిరి బ్లాక్ అయితే క్లోజ్ అయిపోయింది అన్నమాట. స్వామివారిని దర్శించుకున్నాం, అన్ని అయిపోయినాయి. చూడని ప్లేసెస్ కూడా చూసుకున్నాం. సో చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే రండి, దేవుణ్ణి మీరైతే అందరూ రావాలని కోరుకుంటున్నారు. మీరైతే వచ్చి మొక్కండి స్వామివారికి.
సో లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇద్దరు ఛానల్ అయితే ఉంది. సపోర్ట్ చేయడం మర్చిపోకండి. డెఫినెట్గా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అందరికీ. బాయ్ బాయ్ గైస్.